కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇది వికారాబాద్ ఉదాహరణకు చెప్పింది కానీ ప్రతి మున్సిపాలిటీ గిదే పరిస్థితి. ఇప్పుడు ఎంత ధైర్యం ఉంది అంటేందుకు రోడ్లు వేస్తే అవి సిఆర్ఎఫ్ ఫండ్స్ నుంచి వస్తాయి, సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి. లేకుంటే స్కూల్కు కాంపౌండ్ వాళ్ళు బాత్రూమ్ కలితే అది ఎంఎన్ఆర్ఈ, అది సెంట్రలే. ప్రభుత్వం దగ్గర చిప్ప ఖాళీ, బ్యాంక్రప్ట్ అయిపోయిన ప్రభుత్వము ఇప్పుడు అంటారు పండుగలు చేసుకుంటున్నారు, మీ నుంచి కేంద్రం ఏం చేస్తలేదు. ప్రతి ఒక్కటి కూడా ఈరోజు తెలంగాణ నడుస్తుందంటే కేంద్ర ప్రభుత్వం నిధుల వల్లనే నడుస్తుంది. ఎంతో మంది ఆశ ఉండే, పాతోడు పోయిండయా, దరిద్రం పోయిందంటే కొత్త అయినతోటి ఏమైనా మేలవుతుందా అంటే మేలైతే లేదు. ఇక్కడ అయినా కూడా నేనైతే తెలంగాణ కాంగ్రెస్ కంటే ఎక్కువ తప్పు పట్టేది ఆ ఢిల్లీ కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ చరిత్రల మేనిఫెస్టో కమిటీ అని ఉంటుంది. మేనిఫెస్టో కమిటీ ఏం చేస్తుంది? అందులో కూడా ఇంత మేధావులు, కొంచెం వ్యవసాయం మీద తెలిసిన వాళ్ళు, ఆర్థిక పరిస్థితి మీద తెలిసిన వాళ్ళు, ఇండస్ట్రీ మీద అందరుండి ఒక మేనిఫెస్టో తయారు చేస్తారు. కానీ మొట్టమొదలు కాంగ్రెస్ చరిత్రల మేనిఫెస్టో కమిటీ కాదు, ఓ కిరాయికి తీసుకున్న ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ మేనిఫెస్టో తయారు చేసిండ్రు. నువ్వు ఈ గ్యారంటీ ఇస్తే వాళ్ళు ఓటేస్తారు, ఈ గ్యారంటీ ఇస్తే వాళ్ళు ఓటేస్తారు, ఈ గ్యారంటీ ఇస్తే మహిళలు ఓటేస్తారు అని ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ చేసిన మేనిఫెస్టో. అంత దిగజారిపోయింది కాంగ్రెస్ పార్టీ.